హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే రేఖాచిత్రం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇది ఒక మలయాళ థ్రిల్లర్. ఇప్పుడైతే సోనీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలు నిజంగానే థ్రిల్లరా కాదా అనేది ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి ఒక అతను, తన ఫ్రెండ్ అండ్ అలానే ఇంకొక అతను ముగ్గురు కలిసి కొన్నేళ్ల క్రితం అయితే మేము ఒక బాడీని ఇక్కడే మర్డర్ చేసి పాతి పెట్టామని చెప్తారు. అసలు వీళ్ళు ముగ్గురు ఎవరు, ఎందుకు మర్డర్ చేశారు, ఎందుకు పాతి పెట్టారని తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే రీసెంట్గా వచ్చిన మలయాళం థ్రిల్లర్స్ ఏవి కూడా నన్నైతే పెద్దగా ఆకట్టుకోలేదండి. ఇదైతే బాగానే ఆకట్టుకుంది. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే అండి, చాలా టైట్గా ఆన్ ది పాయింట్ అయితే వెళ్ళిపోయింది. ఒక నార్మల్ పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్లో ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ కానీ, వాటి చుట్టూ రాసుకున్న సిచ్యువేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మేజర్గా ఏంటంటే సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా చాలా రియాలిటీగా గ్రౌండ్ టు ద ఎర్త్ అయితే తీశారు. అండ్ మేజర్గా ప్రీ ఇంటర్వెల్లో కానీ అండ్ అలానే క్లైమాక్స్లో రివీల్ చేసే పాయింట్స్ అయితే చాలా వరకు మనల్ని షాక్ గురి చేస్తాయి, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. సో ఇంతకంటే ఏముంటుందిరా ఈ కేసులో అనుకున్న ప్రతిసారి కూడా వాళ్ళైతే డిసప్పాయింట్ చేయలేదు. ఒక కొత్త పాయింట్ని తీసుకొస్తున్నారు మూవీలో. సో దట్ మన మూవీకి ఎంగేజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అయింది అదైతే. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో అయితే ఇది బాగా ఫేస్ చేస్తామంటే ఒక పజిల్ లాగా సినిమా అంతా పెట్టేసి ఆ పజిల్ని హీరో ఎలా సాల్వ్ చేస్తాడో కాకుండా ఆడియన్స్ కూడా సాల్వ్ చేసేలాగా బాగా క్యూరియాసిటీ మీద తీసుకెళ్లారు. స్టోరీ సెటప్ కూడా మనకు చాలా అంటే చాలా బాగా మెచ్చుకోవాలండి. ఒక మర్డర్ కేసుని ఒక మమ్ముట్టి లాంటి స్టార్ హీరో మూవీకి ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది చాలా బ్రిలియంట్గా రాసుకున్నారు. ఇంకా మమ్ముట్టి కానీ పెద్దగా చూపించకపోయినా కానీ ఆ స్టార్డమ్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకున్నారు. మూవీకి అది పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఇంకా మేజర్గా హీరో అండ్ విలన్ అండి, వీళ్ళిద్దరైతే టూ గుడ్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ విలన్కి అయితే ఒక మంచి ఆర్క్ కూడా ఉంటుంది. కంపారిటివ్లీ విలన్దే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్యారెక్టర్. అండ్ అలానే వీళ్ళు కాకుండా ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో వచ్చే క్యారెక్టర్స్ కూడా చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే మూవీ మీద. ఇంకా బీజిఎం అయితే పర్లేదండి, ఉన్నంతలో అయితే మనల్ని అయితే మూవీకి సెటప్ చేసేలానే ఉంటుంది. ఇంకా సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ అయితే డీసెంట్గా అనిపించింది. గిమ్మిలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపిస్తుందండి. టిపికల్ మలయాళం మూవీస్ ఉంటాయి కదా, ఆ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ వీటికి ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ చూసి నేను కూడా అన్ని మలయాళం మూవీస్లానే ఈ మూవీ కూడా ఉంటుంది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ చూసాక అర్థమైంది మూవీ చాలా బాగుంది. సో క్లైమాక్స్లో అన్ని డీటెయిల్స్ అన్ని లాజిక్స్ బాగానే వర్కౌట్ చేశారు, కానీ ఇనిషియల్ పోర్షన్స్లో ఇంకొద్దిగా స్ట్రాంగ్గా చూపించుంటే టైట్ స్క్రీన్ ప్లేతో చాలా బాగుండేది. ఇంకా ఫ్లాష్ బ్యాక్ని చాలా స్ట్రాంగ్గా రాసుకోవచ్చు అండి, వీళ్ళైతే కొద్దిగా వదిలేసారేమో అనిపించింది. సెకండ్ హాఫ్లో మెయిన్ వచ్చే కాన్ఫ్లిక్ట్ కూడా ఇంకొద్దిగా బలంగా చూపించుంటే వేరే పర్స్పెక్టివ్లో చాలా బాగుండేది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆసిఫ్ అలీ గారు అండి, ఆయన అయితే రెక్కొట్టి పడేస్తారు, తెలిసిందే కదా. ఇంకా హీరోయిన్గా చేసిన అన్వేశ్వరన్, ఆవిడ కూడా బాగానే చేశారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెక్ట్ ఏంటంటే రేఖాచిత్రం. ఈ మూవీ అయితే మంచి థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి ఈ మూవీ పక్కా ట్రై చేయండి. చాలా ఆథెంటిక్గా చాలా యూనిక్గా అయితే ప్రజెంట్ చేశారండి. నేను ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ అంటే బాగా చూస్తాను. సో నాకైతే ఈ మూవీ నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.